మరణాత. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 35వ వచనము. యెహోవా తనకు ప్రజల మీద కోపం వచ్చినా తన ప్రజలను పూర్తిగా నాశనం చేయనని నిశ్చయం చేసుకున్న వారి ప్రవర్తన పట్ల తన కోపాన్ని, అయిష్టతను మాత్రం వెల్లడి చేస్తూ ఉన్నాడు దేవుడు ఎంత పాపినైనా ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు. దేవునికి అనుకూలమైన జీవితం జీవించి దేవుని దివ్యమైన దీవెనలు మనము పొందగలిగినట్లుగా దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. ప్రభువా, వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. వాక్యములు వర్తమానం మాకు అందించి మా యొక్క హృదయములకు బలము, శక్తి, కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదములు దయచేసి మీరు మహిమ పొందుమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు, ఎంతో సుభాషలను పలికినాడు. చావు నొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి, ప్రభునంటి స్వస్థంబు తాముందిరి. దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కాబును, పరలోక జీవంబు మన కాబును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలోని కొన్ని స్తుతులు చేసుకుందాము. నాతో పాటు స్తుతులు, స్తోత్రములు అంటే దేవుని యొక్క దీవెన మనకే కలుగుతుంది. అభివృద్ధి చేయు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆశీర్వదించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. గర్భఫలములను దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. భూఫలమును దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సస్యమును దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ద్రాక్షారసమును దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. నూనెను దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. పశువుల మందలను దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. గొర్రెల మందలను దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. మేకల మందలను దీవించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. మగవానికి గుడ్డితనము లేకుండా చేయి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆడుదానికి గుడ్డితనము లేకుండా చేయి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. పశువులలోనూ గొడ్డుతనము లేకుండా చేయి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. నా యొద్ద నుండి సర్వరోగములను తొలగించే తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ దూరపరచు దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. నీ మధ్యన ఉన్నాను అని చెప్పిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. భయంకరమైన మహాదేవా నీకే స్తుతులు, స్తోత్రములు. వారిని బహుగా తల్లడింప చేయి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఏ మనుషుడును నా ఎదుట నిలవకుండా చేయి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునని తెలిపిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. నన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునమన్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అన్న తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. 40 సంవత్సరాలు వేసుకుని బట్టలు నలగనీయకుండా ఉండే తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. కాలు వాయనివ్వకుండా చేసిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లు శిక్షించు
దేవానికే స్తుతులు స్తోత్రములు. మంచి దేశములో ప్రవేశపెట్టు దేవానికే స్తుతులు స్తోత్రములు. వాగులున్న దేశములో ప్రవేశపెట్టు దేవానికే స్తుతులు స్తోత్రములు. లోయలున్న దేశములో ప్రవేశపెట్టు దేవానికే స్తుతులు స్తోత్రములు. ఓటల పారు దేశములో ప్రవేశపెట్టు దేవానికే స్తుతులు స్తోత్రములు. అగాధ జలములు గల దేశములో ప్రవేశపెట్టు దేవానికే స్తుతులు స్తోత్రములు. గోధుమల పంటనిచ్చు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యవల పంటనిచ్చు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ద్రాక్ష చెట్లనిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. అంజూరపు చెట్లనిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. దానిమ్మ పండ్లనిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. ఒలీవ నీనునిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. తేనెను సమృద్ధిగానిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. కరువనకుండా ఆహారమునిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. నాకు ఏ లోపము ఉండకుండా చేయి దేవానికే స్తుతులు స్తోత్రములు. ఇనుపరాళ్ళు గల దేశమునిచ్చు దేవానికే స్తుతులు స్తోత్రములు. కొండలలో రాగి త్రవ్వి తీయవచ్చునని చెప్పిన దేవానికే స్తుతులు స్తోత్రములు. మంచి దేశమును బట్టి స్తుతించాలని చెప్పిన దేవానికే స్తుతులు స్తోత్రములు. తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోవద్దన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తాపకరమైన పాములను అరణ్యంలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తేళ్లు గల అరణ్యంలో నడిపించిన దేవానికే స్తుతులు స్తోత్రములు. ఎడారి అయి నీళ్లు లేని అరణ్యంలో నడిపించిన దేవానికే స్తుతులు స్తోత్రములు. రాతి బండ నుండి నీళ్లు తెప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మన్నాతో అరణ్యమును పోషించిన దేవానికే స్తుతులు స్తోత్రములు. భాగ్యము సంపాదించుకున్నట్టుకై మాకు సామర్థ్యం కలుగజేయుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దహించు అగ్ని వలె నా ముందర నడిచిపోవు దేవానికే స్తుతులు స్తోత్రములు. ఈ స్తుతులు స్తోత్రములు యేసునామమును అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత వాక్యం చదువుకున్నాము. వాక్యం నుండి వర్తమానం అవసరమైనది. స్తుతులు చేయడం ద్వారా మన స్థితిగతులు పెంచేటటువంటి దేవుడై ఉన్నాడు, స్థితులు మార్చేటటువంటి దేవుడై ఉన్నాడని మనకు తెలుసు. అందుకే స్థుతులు చేయటానికి మనము వేగిర పడుతూ ఉండాలనేటటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో యెహోవా చేసినటువంటి ప్రమాణం ఆదికాండము 12:7లో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు మనకి ఎప్పుడైతే వాగ్దానం చేశాడో వాగ్దానాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు గనక మరి అబ్రహాము ఆ విషయం తెలుసుకున్నాడు గనక ఆడి తప్పని వాడు గనక తరచూ పితరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు గనక నిత్యము నిరంతరము రాత్రింపవాళ్ళు కూడా మనతోనే ఉండి మనకిచ్చినటువంటి పితరులకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం బట్టి మనకు దేవుడు సహాయం చేసేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన నిత్యము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున ఈ స్థితి దేవుడు మనకిచ్చాడు అంటే ఈ తినేటటువంటి తిని కట్టేటటువంటి తిండి, బట్ట, అలాగే వసతి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క కృపను బట్టి మనకు దానంగా ఇచ్చినటువంటి దేవుణ్ణి నిత్యము స్తుతించవలసినటువంటి వారమైన ఎండ, వాన, గాలి, వెన్నెల ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి దేవుడు. నేల నుండి పంట, వృక్షాల నుంచి పళ్ళు, కాయలు, తీగిల నుంచి మరి మనకి వండుకోవడానికి కావాల్సినటువంటి కూరలకు కావాల్సినటువంటి తినటానికి కావాల్సినటువంటి కాయగూరలు కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. వీటన్నిటిని బట్టి కూడా దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా మనము ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. కనుక ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండేటటువంటివన్నీ కూడా నేనే సృష్టించాను. భూమి నాది, ఆకాశము నాది అన్నారు. వెండి నాది, బంగారము నాది అన్నారు. ఈ లోహాలన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివి. భూమి లోపల గనులు, అలాగే భోషాణపు ధన నిధులని చెప్పారు దైవజనులు. కనుక ఇవన్నీ కూడా నీకు నాకు మహా అర్పణముగా దేవుడు అర్పించేస్తాడు మనకి. మరి భూమి యొక్క ఫలములన్నీ కూడా భూమి లోపల గనులు అన్నారు. కనుక ఎన్ని రకాలైనటువంటి గనులు ఉన్నాయో, వెండి, బంగారం, బొగ్గు, మరి ఇత్తడి, రాగి, ఇవన్నీ కూడా గనుల్లోంచి వచ్చేటటువంటివి. ఇవన్నీ కూడా నరుని కొరకే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అందుకే ఇవన్నీ కూడా నీకు నీ సంతానానికి కూడా నేను ఇస్తానని చెప్పినటువంటి దేవుడు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తూ అనేటువంటి మాట కూడా ఇదే. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం కూడా నీ కొరకే నేను దాచిపెట్టి ఉంచానని. నిర్గమకాండం 33:1 ఏమన్నది, నీ సంతానమునకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండని సెలవిచ్చుతున్నటువంటి దేవుడు. కనుక ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎంతో మరి గొడ్డు సమస్యలతో గొండు అరణ్యములు వారు చేసేటువంటి ప్రయాణానికి దేవాది దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా మరి వారితోటి ఉండి మేఘములోను
అగ్ని స్తంభంలోను వారు ఉన్నారు. మేఘస్తంభం, అగ్ని స్తంభం. పగలు ఎండ కాకుండా నీడనివ్వడానికి మేఘమును పరిచాడు దేవుడు. అలాగే రాత్రిలో చీకటి కాకుండా సమస్త వెలుగు ఆయన దగ్గరున్న వెలుగంతా కూడా బిడ్డలకు ఇచ్చినట్లుగా మరి ఇశ్రాయేలుని అంతగా నా సొంత సొత్తు, నా సొంత స్వాస్థ్యం అని పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి జరిగించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దారి ఏర్పాటు చేసినటువంటి దేవుడు, నీటిని అటు ఇటు కూడా గోడలుగా నిర్మాణం చేసినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు కనుక అంత గొప్ప దేవుడు. అందుకే ఏమన్నారంటే 33:2లో కూడా నేను నీకు ముందుగా దూతను పంపి అని వ్రాయబడి ఉన్నది. దూతలు అనేటువంటి మాట మనం చూసినట్లయితే దేవలోకము, దేవదూతల లోకము అని ఉంది. కనుక ఈ దేవలోకం అంటే దేవుడు ప్రత్యేకంగా ఉండేటటువంటి అన్ని లోకాల కంటే ఉన్నతమైన లోకంలో ఆయన యొక్క సింహాసనము ఉన్నది. ఆయన సింహాసనం ఉన్నటువంటి చోటులో దేవుడే ఉంటాడు, ఇంకెవరూ ఉండరు అక్కడ. కనుక దేవదూతలు, అలాగే దాని కింద భాగంలో దేవదూతల లోకము. కనుక ప్రభు ఏ దూతకు ఆజ్ఞాపించారో, ఏ పని చెప్తారో ఆ పని వారు చేయడానికి ఎప్పుడు కూడా నిరంతరము సిద్ధపడి ఉంటారు. రెడీ అంటూ ఉంటారు. ఆయన చెప్పినటువంటి మాటకు తప్పనిసరిగా చేసేటటువంటి మరి విధేయులైనటువంటి బిడ్డలుగా వారు ఉంటారని. అందుకే నేను నీకు ముందుగా దూతను పంపాను వ్రాయబడి ఉంది. దూతలు అంటే మహాదూతలు ఉన్నారు, ఆర్కాంజల్స్ అన్నారు, ప్రధాన దూతలు అన్నారు. ఈ ప్రధాన దూతలు ఏడుగురు కూడా ఏంటంటే వారి యొక్క పని నిమిత్తం ఏం చేస్తారంటే వారు ఫస్ట్ లీడర్స్గా ఉంటారు. వారి చేతి కింద కొంతమంది దేవదూతలు, కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. ఈ కోట్ల దేవదూతలు కూడా 7 ప్రధాన దూతల చేతి కింద కూడా ఉండి వారు జరిపించవలసినటువంటి పనులు వారు జరిపిస్తూ ఉంటారు. కనుక దీని గురించినటువంటి విషయం మనం ఒకసారి చెప్పుకున్నాం. దేవదూతలను గురించినటువంటి ఆర్కాంజల్స్ని గురించి, ప్రధాన దేవతల గురించి కూడా మనం ఒకసారి చెప్పుకొని వీలైతే మరోసారి చెప్పుకుందాం. కనుక ఈ దూతను పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ దూత చేసినటువంటి పని ఏంటంటే మరి శత్రువులైనటువంటి వారిని వెళ్ళగొట్టడానికి వచ్చినటువంటి దూత. తన పిల్లలు ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో వారికి ఎదురైనటువంటి శత్రు సమూహాల్ని వారు మరి హతము చెయ్యాలి. కానీ వీరు దేవుని బిడ్డలు, వీరికి పట్టుకోవడానికి ఆయుధాలు ఏవీ ఉండవు. కానీ దేవుడే తోడు, యెహోవాయే వారి పక్షంగా యుద్ధం చేసి వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది గమనించవలసినటువంటిది. ఎవరు 7 రకాలైనటువంటి జనాంగం అని ఒకసారి వ్రాయబడి ఉంటుంది, 6 రకాల జనాంగాలని ఒక్కొక్క చోట వ్రాయబడి ఉంటుంది. అందుకే దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే యెహోషువ 24వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే ఎవరు ఈ శత్రువులు, కనానీయులు, అమోరీలు, హిత్తీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీలు, ఇలాంటి 6 రకాల జనాంగాలను దేవుడు వీరి దగ్గర నుంచి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఈ మార్గ మధ్యములో కలిగింది. అందుకే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మీరు యోర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే ఎరుకోకు యజమానులు అయినటువంటి వారు ఎవరంటే వీరు అమోరీలు, పెరిజ్జీలు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనేటటువంటి వారు. వీరు మీతో యుద్ధం చేస్తారు, కానీ నేను వారిని మీ చేతికి అప్పగిస్తాను అని చెప్పినటువంటి దేవుడు. కనుక వీరి మీద యుద్ధం మనం చేయటానికి మొదలు పెడితే యుద్ధం మనద కాదు, యెహోవాదే. మన పక్షంగా యుద్ధమాడేవాడు యెహోవా అనేటటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనం యుద్ధం చేయవలసింది లోకంతో, శరీరముతో. కనుక సైతానుతో యుద్ధం చేయవలసినటువంటి వారమైన పెండ్లి కుమార్తె సంఘముగా మనం ఏర్పడాలంటే ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఇశ్రాయేలుకి అలాగే అడ్డంకులు ఎదురయ్యి, ఎర్ర సముద్రం ఎదురయ్యింది. అలాగే ఆహారం లేకపోవడం అనేటువంటి ఒక కష్టం, నీరు చేదుగా ఉండడం అనేటువంటి ఒక కష్టం. కనుక ఈ 7 రకాల జనాంగాలు కూడా వారిని ఎదిరించేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి ఇశ్రాయేలీయులు జయించి పరమకానానికి చేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యెబూసీయులను వారు యుద్ధం చేస్తే వారిని ఏం చేశారంటే దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. కనుక ఏంటి, ఎవరి చేత? కందిరీగలను పంపించి. కందిరీగలు యుద్ధ సైన్యమా? ఒకసారి ఆలోచన చేస్తే కనుక యుద్ధానికి వారు కత్తిపట్టి వస్తూ ఉన్నారు ఇశ్రాయేలు మీదకి. కనుక వీరి దగ్గర ఆయుధాలు లేవు. ఒకవేళ ఉంటే కనుక సరిపోయేటటువంటి ఆయుధాలు కాదు. కనుక దేవుడే వీరికి గొప్ప బాహుబలమై ఉన్నాడు. ఆ బాహుబలం ఏం చేసిందంటే అకస్మాత్తుగా కందిరీగలను పంపించింది. కందిరీగలు ఎప్పుడైతే ఆ శత్రు సమూహాల మీదకి పంపించాడో దేవుడు, వారు ఇంకా ఆ కందిరీగలు కుట్టినటువంటి బాధకు వారు
పురింగిపోయి మరి అక్కడ ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి, వారు లేకుండా పోయేటటువంటి పరిస్థితి అనేటటువంటి విధానాన్ని మనము చూడవలసిన వారమైనాం. కందిరీగలను పంపించి దేవుడు సహాయం చేశాడా? ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కందిరీగలు ఏమైనా ఏగలు అంతంత ఉంటాయా? సింహాలు అంతంత ఉంటాయా? ఈగ చూస్తేనేమో కొంచెం మన ఈగల కంటే కూడా పెద్దగా ఉంటుంది కనుక అది తూరి కంటే కూడా కొంచెం లావుగా బొద్దుగా ఉండేటటువంటి కందిరీగలు. ఈ కందిరీగలను పంపించి శత్రువును హతమార్చాడట దేవుడు. ఎంత గొప్ప సహాయమో చూడండి. అతి అల్పమైనటువంటి జీవుల ద్వారా ఇశ్రాయేలులకు జయమిచ్చినటువంటి తండ్రి కనుక అందుకే అన్నీ సాధ్యమే అంటున్నారు దేవుడు. మనకి దేవుడు నమ్ముకోవాలే కానీ నమ్ముకున్నటువంటి బిడ్డమైనటువంటి మనకు సాధ్యములే, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ సాధ్యములే, అన్నీ సాధ్యములే అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రభు కూడా ఏమంటున్నారో తెలుసా? మరి మీ యొక్క ఖడ్గంతో మీ యొక్క కత్తితోటి మీరు నెగ్గారు అనుకుంటున్నారా? నేను కందిరీగలను పంపించి మీకు సహాయం చేశాను, అల్పమైనటువంటి జీవులతోటే మీకు జయమిచ్చాను సుమా. అందుకే నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కనుక నీ ఆయుధము కూడా కాదు, అవే అమోరీయులు ఇద్దరు రాజులను కూడా తోలివేశాయి కందిరీగలు. కనుక దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత అల్పమైన జీవితంనైనా సరే మనకు జయం చేకూర్చేటటువంటి గొప్ప దేవుడు. ఈ విషయం మనం నమ్మగలిగితే కనుక మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు మనము కూడా చూస్తూ ఉంటాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 15:16 కూడా అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పాను. అమోరీయులను వెళ్ళగొట్టి దేవుడు తన ప్రజలను అక్కడ స్థిరపరుస్తాడు అనేటటువంటి మాట. కనుక మనకి ఎవరైతే ముళ్ళుగా ఉంటున్నారో, ఎవరైతే సంకటంగా ఉంటున్నారో వారు అభావులైపోతారట. మరలా అక్కడ చూస్తే కనుక వారు అక్కడ నిలవరు. నీకు వ్యతిరేకంగా చేసేటువంటి ఏ ఆయుధం కూడా వరదలేదని వాక్యంలో రాశారు కదా. కనుక మనకు వ్యతిరేకంగా అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు వ్యతిరేకంగా చేసేటటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదు అని మనకి యెషయా గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉంచారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదట. కనుక అందుకే సంపూర్ణం అయ్యేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి తన యొక్క ప్రజలను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క శత్రు సమూహముల ద్వారా వారికి ఏదైనా కష్టం నష్టం కలగకుండా వారిని కౌగిట భద్రపరుచుకుని వారిని సంరక్షిస్తూ ఉన్నాడు, వారిని అక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు, వారిని సిద్ధం చేస్తూ ఉన్నాడు, రెండోదేమో స్థిరపరుస్తూ ఉన్నాడు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే మరి ఎప్పటికప్పుడే వారు మేలులు పొందుతూనే ఉన్నారు. ఇశ్రాయేలు మళ్ళీ తిరుగుబడుతూనే ఉన్నారు. మాకు అక్కడ సమాధానం లేవని ఇక్కడ తీసుకొచ్చావు అనే మాట అస్తస్తమాను అంటూనే ఉన్నారు. ఇదే సణుగుడు ఉండకూడదు. గృహాల్లో కూడా సణుగుడు ఉండకూడదు. భర్త మీద భార్య, భార్య మీద భర్త సణుగుతూ ఉంటారు. అలాగే పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలు సొనుగుతుంటారు. ఈ సొనుగు అనేటటువంటి సంహారానికి గుర్తయ్యింది. కనుక సంహార దూత రాకుండా ఉండాలంటే సొనుగుడు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. విరుగుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరి గుర్తును మనము గుమ్మాల మీద వేసుకోవాలి, మన నొసట్ల మీద వేసుకోవాలి. అప్పుడే మనకి ఏ సంహార దూత కూడా మన దగ్గరికి అది రాదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 48:4 నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగియుండి అని వ్రాయబడి ఉంది. కనుక వారు ఎప్పుడూ కూడా స్టిప్ని ఎక్కడ పీపుల్ అని చెప్పాను ఇందాక నేను. అంటే తలబిరుసు జనం మా అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. కానీ అయితే ప్రభు యొక్క అద్భుతాలు ఇంత గొప్పగా ఉన్నాయి, మనల్ని ఎలాగైనా కాపాడతాడనేటటువంటి మాట వారి దగ్గర లేకుండా మరలా అక్కడి నుంచి తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవని మొత్తం అది వారు పాడే పాట ఏంటంటే పాత పాటే. ఎప్పుడు పాడింది పాత పాటే పాడుతూ ఉన్నారు. కొత్త పాట వారి నోటంట రావట్లేదు. ఇదిగో దేవుడు మాకు మేలు చేస్తాడని కొత్త పాట అనేటటువంటిది వారి నోటంట రాలేదు. అంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాడుకున్నారు, మా దేవుళ్ళు అంటే దేవుడు లేడు, పూజారుడు మరి వేల్పులలో మహనీయుడు అని ఎంతో కొనియాడారు. తర్వాత మళ్ళీ ఏమొచ్చిందంటే వారికి మరి అవిధేయత వచ్చి దేవుని దూషిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క మూర్ఖత్వం ఎలాగుందంటే మూర్ఖుడట, అలాగే మెడ ఏమో ఇనపనరమంట,
ఇనపనరం, అందుకే స్టిప్నెక్కడ పీపుల్ అన్నది ఏంటంటే మరి మెడ ఉంటుంది, ఆ యొక్క బొంగరంపు మెడ తిరగడానికి ఒక బొంగరం లాగా ఉంటుంది వెన్నెముకకు మెడ నరానికని. అది తిరిగితేనే మనం తల ఇటు అటు కూడా తిప్పగలుగుతాం. అది తిరగకపోతే మనం ఏమీ చూడలేం, పక్కన ఉన్నది చూడలేము, ఇక్కడ నుంచి నిదానంగా ఉన్నదే చూడగలుగుతాం. కనుక మన ప్రభు మనకి వాళ్ళకి తిరుగుబాటు చేసేటువంటి వారికి ఏమని పేరు పెట్టాడంటే, మీరు ఇనుపనరం ఉంది మీ దగ్గర, మీ నెడ, మీ నుదురు ఇవన్నీ కూడా ఎలాగుంటాయో తెలిసి ఇత్తడిగా ఉన్నాయి. ఇనుప నరం ఉంది నీ మెడకి, అలాగే నుదురు కూడా ఇత్తడిదైపోయింది. కనుక దానికి మాంసం లేదు ఇటు అటు తిరగాలంటే కనుక మీరు మరి ఏమైపోయారంటే ముష్కరలు అయిపోయారని అపొస్తలుల కార్యములు 7:51 కూడా ఏమనుందంటే ముష్కరులారా అని ఉంది. ఇలాంటి ప్రజలకి దేవుడు పెట్టినటువంటి, పౌలు గారు పెట్టినటువంటి మాట ముష్కరులు. ముష్కరులు అంటే వాళ్ళకి మంచి ఏంటో చెడ్డేంటో తెలియదు. అప్పుడే మంచి మాట్లాడతారు, అప్పుడే చెడ్డ మాట్లాడుతూ ఉంటారు. కనుక ఏ మాట వాళ్ళు మాట్లాడతారో దాని మీద నిలకడ ఉండదు వారికి. అందుకే వారు ఏమై ఉన్నారంటే ముష్కరులు అంటే ఏంటంటే మరి మూర్ఖులై ఉన్నారనమాట. మూర్ఖులంటే కూడా ఇంక ఎక్కువైనటువంటి దుష్ట స్వభావం వారిలో ఉంటుంది. అందుకే ఏమంటే ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నల్లని వారలారా. అది ఏంటి ఇప్పుడు ముష్కరులు అంటే ఏంటి? హృదయాన్ని చెవుల్ని కూడా, అంటే చెవితో వినాలి, హృదయంతో గ్రహించాలి. అది మనుషులు చేసేటటువంటి పని. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు చేసేటువంటి పని ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం వారి యొక్క మరి జీవితాల్లో ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది హృదయాల్లో. కనుక దేవుని యొక్క మాటకు చెవులొగ్గాలి, మళ్ళీ దేవుని యొక్క మాట హృదయంలోనికి చేర్చుకొని మన యొక్క ఈ రాతి గుండెను మాంసపు గుండెగా మార్చుకోవలసినటువంటి వారమైన. కనుక అందుకే ఏమంటున్నారంటే, మరి మీరు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుతున్నారు. ఇది పౌలు గారు చెబుతున్నటువంటి మాట. పితరుల వలె అంటే ఇశ్రాయేలీయులు ఆ విధంగానే దేవుని యొక్క మాటను చెవిని పెడుతూ ఉన్నారు. వారు ముష్కరులై ఉన్నారు, వాళ్ళు ముష్కరులై ఉన్నారు. ఈరోజు నేను చెప్పేటువంటి మాట కూడా మీరు కూడా ముష్కరులుగా ఉంటున్నారు, అంటే మూర్ఖులై ఉన్నారు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అని చెప్తున్నటువంటి మాట. కనుక లోబడ తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని యొక్క పాపము, దేవుని యొక్క ఉక్రోషము, దేవుని యొక్క రోషం కలిగినటువంటి దేవుడు. కనుక ఆయనకు రోషం వచ్చిందంటే కనుక మనం ఎందుకు పనికిరాము. ఒక్క మాట శాపం మాట పలికితే కనుక మాడి మెసైపోతాం మనం. అందుకే దేవుడు ఏం చెప్తున్నట్టు, లోబడనల్లనేటువంటి ప్రజలారా నేను మీతో కూడా రానని చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో. ఆయనే రాకపోతే, ఆయన సన్నిధే రాకపోతే ఇంక వీళ్ళందరూ ఎందుకు? ఎన్నుకున్నటువంటిది ఇశ్రాయేలు ప్రజలనే కదా. వారిని ఇక్కడ నుంచి తీసుకుని పాలుతెలు ప్రపంచ దేశాన్ని తీసుకుని వెళ్తాను వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనే కదా. ఆయనే లేకపోతే ఇంక వీరి ప్రయాణం వేస్టే కదా. అందుకే మరి దేవుడు ఉంటేనే మన యొక్క ప్రయాణం సక్సెస్ఫుల్గా సాగుతుంది. కనుక దేవుడు మనకు తోడై ఉంటాడు, ముందు వెనక కూడా దేవదూతలను కావలగా ఉంచుతాడు, మన యొక్క రెక్కలు పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క మెడ మీద ఎక్కించుకొని, ఆయన మెడ మీద ఎక్కించుకోవడం, శంకనెక్కించుకుని ఆయన మనల్ని నడిపిస్తాడు. అది మనకు దేవుడు మన దగ్గర ఉండేటువంటి మాట. ఇంకా ఆయనకే కోపం వచ్చి ఆయన సన్నిధే రాకపోతే ఇంకా మనకి తోడుగా ఉండేటటువంటి వారు ఎవరున్నారు? అందుకే దేవుని యొక్క మాట హృదయంలోనికి వెళ్ళాలి, చెవుల్లోనికి వెళ్ళాలి. మన చెవులు దేవుని మాటలు వినడానికి, మన నోరు దేవుని యొక్క మాటలు అనడానికి, మన యొక్క హృదయం దేవుని యొక్క మాటలు గ్రహించుకోవడానికి, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నీతో కూడా రానని చెప్పినటువంటి మాటలు వారికి సంహరిస్తానేమో కూడా వస్తే కనుక, ఎందుకంటే మీ కోపం నాకు రగిలిపోతూ ఉంది, అంత కఠినంగా ఉంటూ ఉన్నారు. నా మాటలు వింటూ, నా ఆశ్చర్యకార్యాలు మీరు భరిస్తూ కూడా, మా అనుభవాలు అనుభవిస్తూ కూడా మీరు నన్ను లోకు కట్టినట్లుగా ఉన్నారు. కాబట్టి నాకు ఒకవేళ కోపం వస్తే మిమ్మల్ని అందరూ కూడా సంహరిస్తానేమో కనుక నేను ఇంకా చూసి చూడనట్టు ఉండాలంటే మీతో కూడా నేను రాను, మీతో కూడా వస్తే కనుక నేను సహించలేను అని చెప్పినటువంటి మాటలు. అందుకే మీతో రాను అంటేనట 33:34 ఏమనుందో, 33:4 ఏమనుందో తెలుసా? ప్రజల దుర్వార్త విని దుఃఖించిరి. ఏ దుర్వార్త? నేను మీతో రాను అని చెప్పినటువంటి మాట. మీది దుర్వార్తగా గ్రహించారు, అందుకు చాలు. గ్రహించడమే కాదు, దుఃఖించారట. దేవా నువ్వు రాకపోతే మేము ఏమవ్వాలి ప్రభా అనేటటువంటి మాటలు వారు పలుకుతూ ఉన్నారు. అందుకే కనాను దేశానికి మరి వెళ్ళటానికి మీరు రాకపోతే మేమేమైపోవాలి అనేటువంటి దుఃఖంతో ఉన్నారు. అందుకే మరి కాలేబు యెహోషువలతో పాటు 12 మందిని పంపినప్పుడు వారు ఏం చేశారు? 40 రోజులు ఆ దేశాన్ని, పాలుతేలు ప్రవహించే దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించారు మోషే గారు. వేగు చూసి రండి, అక్కడ ప్రజలు ఎలాగున్నారు, ఆహార పదార్థాలు ఎలాగున్నాయి, వారి జీవన విధానం ఎలా ఉంది,
వారి కట్టుబట్టు తీరు ఎలా ఉంది, అసలు వారిని మనము జయించగలుగుతామా లేదా అనేటటువంటి మాట వారు వేగు చూసి రమ్మని చెప్పినటువంటి మాటలు. అందుకే వారు ఏం చేశారంటే ముందు వేగు చూశారు, వచ్చేసిన తర్వాత వారు ఏమన్నారని ప్రజలందరూ మోషే దగ్గరికి వచ్చి మరి 12 గోత్రాలకి 12 మంది పెద్దలను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12 మంది పెద్దలు వెళ్ళి ఏం చేశారంటే, ఆ దేశ పంట ఆహారము మంచిది, పాలు తేళ్లు ప్రవహించు దేశము, ఆ ప్రజల బలవంతులు, వారి ప్రాకారములు గొప్పవి, మనము నిశ్చయముగా దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలును అని కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రమే చెప్తున్నారు. మిగిలిన వారందరూ కూడా ఏడుపట. మనము అక్కడికి వెళ్ళామంటే చచ్చిపోతాం. వాళ్ళు అజానుబాహులు. వారి యొక్క గోపురాలు కూడా ఎలాగున్నాయంటే వాళ్ళ ఇల్లు ఆకళ్ళు మరి ఆకాశానికంటే అంటేటట్లుగా వారి యొక్క భవనాలు కట్టుకుని ఉన్నారు. వారి యొక్క ఆహారం కూడా చాలా బలమైన ఆహారం తింటూ ఉన్నారు, పాలు తేనెలు తాగుతూ ఉన్నారు. వారు బలమైనటువంటి దేహము కలిగినటువంటి వారు. వారిని మనము జయించలేమని 12 మందిలో ఇద్దరు మాత్రము మరి పాజిటివ్గా చెప్తున్నారు. మిగిలిన 10 మంది కూడా ఏడుస్తూ మనం అక్కడికి వెళ్తే వాళ్ళని జయించలేము, మనం చచ్చిపోతాం, చంపేస్తారు మనల్ని అనేటటువంటి మరి దుఃఖపు వార్త మాత్రం వారు చెప్తూ ఉన్నారు. యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే. ఇది చూడండి, 12 మందిలో ఇద్దరు మాత్రమే ఒకటై ఉన్నారు, 10 మంది ఒకటై ఉన్నారు. ఎంతమంది చెప్పినటువంటి మాట పాటిస్తూ ఉంటారో, 10 మాట పాటి అయి నెరవేరున అన్నారు. కనుక ఈ 10 మంది చెప్పినటువంటి మాట గొప్ప అనుకుంటారు తప్ప ఇద్దరు మాట ఎవరో కూడా లెక్క చేయరు. కానీ అయితే వీరు బహు దృఢముగా చెప్తూ ఉన్నారు. ఎంతంటే సంకల్పంతో చెప్తూ ఉన్నారు. దేవుడు మనపక్షంగా ఉన్నాడు, మనం కాదు యుద్ధం ఆడేది, దేవుడు మనపక్షంగా యుద్ధం ఆడతాడు కనుక మనం వాళ్ళని జయించేస్తామని చెప్పినటువంటి మాట మరి దృఢముగా చెప్తూ ఉన్నారు అనేటువంటి మాట. అందుకే మరి దృఢముగా మన మాట కూడా ఎలాగంటే మరి నానుస్తూ తేలుస్తూ ఉండేటువంటి మాట నమ్మరు ఎవరో కూడా. ఖచ్చితంగా చెప్పినటువంటి మాటే నమ్మగలుగుతారు. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దీనిలో మా యోగ్యులం ప్రభు, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం తండ్రి. మాకు మీరిచ్చినటువంటి గొప్ప అనుభవం ప్రభు, ఈ సహవాసం, ఈ స్వతంత్రత, ఈ ఆనందకరమైనటువంటి సంగతి మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ సన్నిధి గది యొక్క అనుభవం ప్రభావం అబ్రహాం పొందాడు, మోసే పొందాడు, భక్తులందరూ కూడా పొందారు నాయన. కనుక అటువంటి స్థితి శక్తి మాకిచ్చి రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.